అందరికీ వందనాలండి. యథార్థానికి వాక్యం చెప్పడానికి శక్తి లేదు. వాక్యం చెప్పే సామర్థ్యత కూడా లేదు. కేవలం ఆయన కృప మీద ఆధారపడి 3 మాటలు మాత్రం చెప్పి ముగించాలని మనసు. మరలా బయలుదేరి ఈరోజు ఉయ్యూరు వెళ్ళాలి. చాలా క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం మొదటి నుండి 12 వచనాలను మార్చి చదువుకుందాం. ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం మొదటి 12 వచనాలు. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు శరీరం ఒకటే, ఆత్మయు ఒకడే. ఆ ప్రకారమే పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ ఎందుండుటకు పిలువబడితిరి. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశమండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైనవాడుగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపగలిగిన మా దేవ, ప్రేమగల మా తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా దేవ, సర్వయుగములలోనూ స్తోత్రార్హుడమైన మా తండ్రి, మీ అపారమైన సంకల్పం చొప్పున మీరు మమ్మను రక్షించడం కోసం ఏర్పాటు చేసిన ఈ మహాసంకల్పాన్ని బట్టి మీ ప్రియకుమారుని నామంలో మరోసారి దయగల మీ పాదాల సమీపానికి రావడానికి మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయం కొరకు రుణస్థులమని చెప్తున్నాం. ఏం మాట్లాడాలని, మీ గురించి ఏం చెప్పాలి, మీ ప్రియకుమారుని ఎలా చూపించాలి, అశక్తుణ్ణి, బలహీనుణ్ణి, శారీరకంగా అలసిపోయిన పరిస్థితి ఉంది, మానసికంగా ఆలోచన సన్నగిలిన పరిస్థితి ఏర్పడింది, ఆత్మలో అరకొరగా ఉన్న అనుభవం, ఒట్టిపోయిన ఈ నా జీవితాన్ని సంపూర్ణంగా దయగల మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రత్యేకమైన మీ సహవాసాన్ని, మీ సన్నిధిని ఈ ఉదయకాలపు ఆరాధనలో మాకు అనుగ్రహించమని
మీ కృపకు, మీ కాపుదలకు, మీ దయకు, మీ సంరక్షణకు కూడి వచ్చిన వారందరినీ నన్ను అప్పగిస్తూ నన్ను నీ శిలువ చాటును మరుగుపరచుమని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. 4వ అధ్యాయం 8వ వచనంలో ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించెను అని రాశాడు. ఈవి అంటే బహుమానం అని అర్థం. దేవుడు తానే తన పునరుద్ధానం ద్వారా రక్షించబడిన వారికి ఈవులను అనుగ్రహించాడు. రక్షించబడబోయే వారికి కూడా ఈవులను అనుగ్రహించాడు. ఆ ఈవులు ఏమై ఉండాలి అని ఆలోచిస్తే బహుశా రాత్రి తెల్లవారుజాము 3 అయినట్టుంది. ఆలోచనకు అందదు. మనసుకు వచ్చిన తలంపు వచ్చింది. ఇప్పుడు ఆ తలంపు అదేమిటంటే, పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు ఉన్న అత్యున్నతమైన వ్యత్యాసం ఏమిటో చెప్పండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ ఓటీ అండ్ ఎన్టీ? మనిషి ఎలా ఉండాలో ఒక ప్రవర్తన నియమావళి రాశాడు 10 ఆజ్ఞలిచ్చి. కానీ వాట్ అబౌట్ న్యూ టెస్టిమెంట్? తన ప్రియకుమారుడిని మనకిచ్చి ఈయనలాగా బతకండి అని చెప్పాడు. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ గిఫ్ట్ టు ద హ్యుమానిటీ. ఇంతకు మించిన అత్యున్నతమైన బహుమానం ఇంకేమీ లేదు. ఆయనలాగా మాట్లాడండి అయ్యా, ఆయనలాగా ప్రవర్తించండి అయ్యా, ఆయనలాగా జీవించండి అయ్యా. బహుశా ఆయన పునరుద్ధానం వల్ల మనకు జీవ పునరుద్ధానం లభించిందని చెప్పొచ్చు ఈవిగా. ఆయన పునరుద్ధానం వల్ల కుమారునితో సహవాసం దొరికింది, పిలువబడ్డామని చెప్పొచ్చు. ఆయన పునరుద్ధానం వల్ల మనకు సమయోచితమైన సహాయం కోసం మనం ఎప్పుడైనా వెళ్ళవచ్చని చెప్పొచ్చు. ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు. కానీ ద సుప్రీం గిఫ్ట్ ఏమిటి అంటే, ప్రభువును మనకు మాదిరిగా ఇవ్వడం. అందుకని ఈ అధ్యాయం ఆరంభం నుండి రాస్తూ ఏమని రాశాడో చూడండి. మనమందరం 11వ వచనం, మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారము వరకు ఆయన ఇలాగు నియమించెను. ఇది ఎవరికీ లేనిది. ఈ భాగ్యం రక్షించబడిన మనకు మాత్రమే దక్కింది. ఎవరు ఎన్నడూ ఆయనలాగా జీవించటం, ఆయనలాగా ప్రవర్తించడం, ఆయన వలె తనలో దైవత్వాన్ని చూపించడం, ఇవన్నీ మనకు ఈవిగా అనుగ్రహించబడ్డాయి. క్రైస్తవుడు అంటే స్వార్థపరుడు కాడు. జ్ఞాపకం పెట్టుకోండి. ప్రభువులో స్వార్థం లేదు. మరి మనలో ఉన్నదేంటి? స్వార్థం తప్ప ఇంకేమీ లేదు. అది మనం బల దగ్గరికి వస్తున్నాం. ఆయన సిలువ వేయబడ్డాడు. సెల్ఫ్ వాజ్ క్రూసిఫైడ్. స్వయం సిలువ వేయబడింది. ఇది మొట్టమొదటి మెట్టు కదూ. స్వయం సిలువ వేయబడకుండా నేను ఆయన పునరుద్ధానంలో పాలు పంపులు పొందాను అని చెప్పడానికి హ్యావ్ వి గాట్ ఎనీ ఎలిజిబిలిటీ? మనకేదైనా అర్హత ఉందంటారా? నేను
నా స్వయానికి సిలువ వేసుకున్నాను, నా స్వయం సిలువ వేయబడింది, ఇక జీవించేది నేను కాదు. దట్ ఈజ్ నాట్ దట్ క్రిస్టియానిటీ. అది క్రైస్తవ్యం కాదా? ఇక జీవించేది నేను కాదు అని ఆయనే నాలో జీవిస్తున్నాడు అని చెప్పడం క్రైస్తవ ప్రాథమిక నియమం కదా. ఆయనను మనకు అనుగ్రహించిన మాట వాస్తవం కాదన్ను, కానీ ఆయన వలెనా? పౌలు గారు అన్నాడు, నేను ఆయనను పోలి. మరి మనం ఎవరిని పోలి? మనం ఎవరి పోలిక? ఎవరి పోలికలోనికి మార్చబడుతున్నాం? కుమారుని పోలికలోనికి మార్చబడుతున్నాం. కుమారుని రూపంలోనికి మార్చబడడం కోసం ఆయన మనకు అనుగ్రహించాడు. మనం ఆయన రూపంలోనికి రావడం అనేది అసలు జరిగిందా? నో డౌట్, కడగబడ్డాం, పవిత్రపరచబడ్డాం, ఇది ప్రాథమికమైంది. రక్షించబడ్డాం, రైట్, కాదనను. పరలోక పౌరులం అయ్యాం, దేవుని కుమారులం అయ్యాం, నిత్య జీవం మనకు వచ్చింది, మనం సాక్షులంగా ఉన్నాం. కానీ జీవిస్తుంది ఇంకా మనమే. భార్య ఒక మాట అంటే ఓర్చుకోలేం కదా, ఓర్చుకుంటాం. భర్త ఒక మాట ఏదైనా అంటే ఓర్చుకుంటారా? ఓర్చుకోలేరు కదా. సహోదరులు ఎవరైనా ఒక మాట అంటే ఓర్చుకుంటారా? ఓర్చుకోరు కదా. అనగూడని మాట వారు పొరపాటునంటే వాళ్ళ మీద జీవితకాలం కష్టం పెట్టుకునే ఉంటారు కదా. ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలవాడు, మరి మనం కాదు. స్వార్థంలో మనం పరాకాష్ట, కఠినత్వంలో కూడా పరాకాష్ఠలోనే ఉన్నాం. ఏమాత్రం క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాళ్ళం కానే కాదు. ఒక్కసారి కళ్ళు మూసుకుని మన గతాన్ని ఒక్కసారి ఆలోచిస్తే మనం ఎక్కడ సిలువ వేయబడ్డాం, ఏ ఏ విషయాల్లో మనం సిలువ వేసుకున్నాం, మన స్వయానికి సిలువ వేయబడింది ఎక్కడ, ఏ ఏ స్థలాల్లో మనం మౌనంగా ఉండగలిగాం, ఎక్కడ మన శరీరం చొరబడకుండా ఉంది, ఎక్కడ మనం ఆత్మానుసారంగా ప్రవర్తించాం, ఎక్కడ మనలో ప్రభు కనిపించాడో ఒకసారి ఆలోచించండి. ఆయన వలె మనం ఆయన వలె జీవించడానికి పిలువబడ్డాం, ఆయన రూపంలోనికి మార్చబడడానికి పిలువబడ్డాం. భక్తుడు ఇలా అంటాడు, కొరింథీయులకు రాస్తూ 1వ అధ్యాయం 1వ పత్రిక 9వ వచనంలో, ఆయన ప్రియకుమారుని సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన సహవాసానికి పిలువబడితే ఏం రావాలి? ఒక్కోసారి నా కొడుకు అంటాడు వాళ్ళ అమ్మని చూపించి, నాన్న ఇది నానమ్మ స్వభావమే కదూ అంటాడు వాళ్ళమ్మని చూపించి. వాళ్ళమ్మ చూపించి ఇది నానమ్మ స్వభావమే కదా నాన్న అంటాడు. నేనంటే అవును నాన్న, 18వ సంవత్సరం వచ్చేటప్పటికి ఇంటికి వచ్చింది, మరి ఇప్పుడు 61వ 62వ వచ్చినాయి. వాళ్ళ ఇంట్లో ఎంతకాలం ఉంది, మన ఇంట్లో ఉన్నది కదా. అమ్మ సహవాసమే ఆమె ఇన్ఫ్లుయెన్స్ అంతా వాస్తవం. అంటే బ్యాడ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉంటుంది, గుడ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. కానీ ఆయనలో ఏ చెడు లేదు, కానీ మనలో ఇంకా చెడు ఉంది. ఆయనలో ఏ లోపం లేదు, మనలో ఇంకా లోపాలు ఉన్నాయి. ఆయనలో గమనాగమనంలో వచ్చి ఛాయి లేదు, ఆయనలో ఏ చంచలత్వం లేదు, కానీ మనలో చంచలత్వం ఉంది. ఇప్పుడు ఒక మాట అంటాం, ఆ తర్వాత నేను అనలేదంటాం. ఈ మాటకి ఇంకో మాట కలిపి ఇంకో మాట చెప్తాం.
అసలు మనం ఆయన రూపంలోనికి ఇసుమంతైనా వచ్చుంటామా అనే ప్రశ్న మన ముందుకు వచ్చినప్పుడు, ఆయన వెళ్ళాడు ఆరోహణమై, ఈవులను అనుగ్రహించాడు అన్నప్పుడు అన్ని ఈవులు సంగతి తర్వాత, కానీ ఆయన మనకు తన కుమారుని ఈవిగా అనుగ్రహించాడు. ఆయన ప్రభువు కంటే అత్యున్నతమైన బహుమానం మానవ జాతికి ఇంకొకటి లేదు. ఆయనలో జీవం, ఆయనలో రక్షణ, ఆయనలో కుమారత్వం, ఆయనలో నిత్యజీవం, ఆయనలోనే దైవికమైన స్వభావంలో పాలు పంపులు పొందే కృప, ఇవన్నీ ఆయనలోనే. ఒకసారి ఒక కుర్రాడు నాతో ఇలా చెప్పాడు, నేను ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళేటప్పటికీ నేను పూర్తిగా ఈ సమాజం మీద పగబెట్టుకుని ఉన్నానన్నా, కానీ ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళాక ఒక అన్న పరిచయమైన నాకు. ఆ అన్నతో నేను ఒకే గదిలో ఉండవలసి వచ్చింది. నేను ఆయన చూసినప్పుడు ఆశ్చర్యం అనిపించేది, ఏమిటినా ఇలా ఉన్నాడేంటని. తర్వాత అర్థమైంది ఆయన ప్రభువుని నమ్ముకున్నాడని. ఆ తరువాత సమాజం మీద ఉండే పగ నాకు పోయింది, ప్రజల మీద ఉండే ద్వేషభావం పోయింది. ఇప్పుడు నేను ప్రభువుని తెలుసుకోవడానికి కారకుడైనా, నా ముందు ఆయన గనుక ప్రభువులాగా బ్రతకపోయి ఉంటే నేను ఎన్నటికీ ప్రభువుని తెలుసుకుని ఉండేవాడిని కాదు అని. ఇంటిలో కానీ బయట కానీ సమాజంలో కానీ ప్రభువులాగా మనం బ్రతకడం కోసం పిలువబడ్డాం. పునరుద్ధానం వల్ల ఆయన శాశ్వతంగా మనకు అనుగ్రహించబడ్డాడు. పునరుద్ధానం అనేది అది వాస్తవం. ఇప్పుడు ఆయన నీతోనూ నాతోనూ ఉన్నాడు. చేతికి చేయి చాపితే చేతికి అందేంత దూరంలో ఉన్నాడు. ఆయనతో మనకు సహవాసం ఉంటే, ఆయనతో మనకు వ్యక్తిగత సంబంధం కొనసాగుతూ ఉంటే ఖచ్చితంగా మన మనసు రూపాంతరం చెంది ఉండేది. మన మనసు రూపాంతరం చెంది ఉండుంటే ఏం జరిగి ఉండేది? రోమాపత్రిక 12వ అధ్యాయం నెరవేర్చబడి ఉండేది. అధ్యాయం 1-2 వచనాలు చదువుతున్నాను. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణము అయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మోటు వలన రూపాంతరం పొందుడి. ఇది మన ముందున్న మాట. సజీవ యాగముగా అనే పదం. అవును, ఆయన కట్టుకున్న బట్టలు ఆయనకి సాక్ష్యంగా ఉన్నాయి. ఆయన వెలుపలికి రాకూడదని ఎవరైనా వచ్చి దొంగిలించి ఎత్తుకుపోయి ఆయన లేచాడని ప్రచారం చేస్తారని ఆ రాతిని అడ్డం పెట్టి దానికి ముద్రలు వేశారు. ముద్రలు వేస్తే పరలోకం నుండి దిగి వచ్చినటువంటి దేవదూత అతడు ఆ రాతిని ప్రక్కకు జరిపాడు. అప్పటికే ప్రభువు లేడు. లోపలికి వెళ్ళి చూసి ఆయన లేడని చెప్పడానికి, అంటే ముద్రలు తొలగించబడిన ఆ బండ ఆయన పునరుద్ధానానికి సాక్షి. ఆయన కట్టుకున్న వస్త్రం ఆయన పునరుద్ధానానికి సాక్షి. దిగివచ్చిన 2 దేవదూతలు ఉన్నారే, వారిద్దరూ ఆయన పునరుద్ధానానికి సాక్షులు. ఆ దూతలిద్దరూ ఆమెతో అన్నారు, ఆయన లేడమ్మా, లేచాడు అని. మీరే ఊహించండి. ఆ బండ ఆయన రక్తంతో ఏమైనా కడగబడిందా? ఆ వస్త్రాలు శాశ్వతంగా ఉంటాయా?
ఆ దేవదూతలు ఏమైనా ఆయన రక్తంలో కడగబడ్డారా? కానీ ఆయన ఎవరి కోసం మరణించాడు? సమాధి కోసం కాదు, వస్త్రాల కోసం కాదు, దేవదూతల కోసం కాదు, మన కోసం ప్రాణం పెట్టి తన రక్తంతో మనల్ని కడిగి పవిత్రపరిచి భూమి మీద మీరు నాకు సాక్షులు అని చెప్పాడు ఆయన. కానీ వీఆర్ నాట్ ఎట్ ఆల్ విట్నెసెస్ టు ద క్రైస్ట్ అండ్ హిజ్ రిజరెక్షన్. ఆయన పునరుద్ధానానికి ఆయనకు మనం ఇప్పటికీ సాక్షులం కాలేకపోయాం. మనమే ఆయనకి సాక్షులంగా ఉంటే మనలో వచ్చిన మార్పు ఖచ్చితంగా అర్థమై ఉండేది ప్రపంచానికి. ముందు ఇంట్లో వాళ్ళకి అర్థమయ్యేది, ఆడు తరువాత పొరుగువారికి అర్థమయ్యేది, ఆ తర్వాత సమాజానికి అర్థమయ్యేది, ఈయన ప్రభువులాగానే బ్రతుకుతున్నాడని. ఎక్కడుంది అది? నో ఎవిడెన్సెస్ ద వరల్డ్ ఈజ్ గోయింగ్ టు సీ ఇన్ యూ అండ్ మీ అబౌట్ ద రిజరెక్టెడ్ క్రైస్ట్. తిరిగి లేచిన ప్రభువును గురించిన 1-2 సంజ్ఞలైన లక్షణాలైన మనలో కానరావు. ఒకప్పుడు అపరాధాల చేత పాపాల చేత చచ్చినవాడే, కానీ ఇవాళ మాత్రం బ్రతికాడు బ్రదర్, క్రీస్తు యేసు ప్రభువును బట్టి. ఇదివరకు ఉన్నట్టు లేడతను. అవును, ఆలోచించండి, మనకు లేఖనాలు ఎందుకు ఇవ్వబడ్డాయి? ఆయన గుణలక్షణాలు మనకు చెప్పడానికే. లేఖనాలతో సహవాసం కలిగిన వాడు ప్రభు యొక్క గుణలక్షణాలను అత్యున్నతంగా ఎరిగినవాడవుతాడు. ప్రభుతో సహవాసం కలిగిన వాడు ఆ వాక్యాన్ని తన జీవితంలో అభ్యాసం చేసేవాడు అవుతాడు. దినాలు గడిచే కొద్దీ మన అంతరంగాలు కఠినపరచబడుతున్నాయి తప్ప అవి మెత్తన చేయబడ్డంలా. రక్షించబడ్డాం అనుకుంటున్నాం, రాతి గుండి తీసేసి మాంసపు గుండి పెట్టాడు ఆయన, కానీ మరలా తిరిగి మనం దాన్ని కఠినపరుచుకుంటున్నాం తప్ప ప్రభువులాగా. మీరే ఊహించండి, తోమా దగ్గరికి వచ్చి చేయి పెట్టు అంటాడా, వేలు పెట్టు అంటాడా? ఇదిగో నీ చేయి పెట్టు అంటాడా? మనం అంటాం, మనల్ని అనుమానించిన వారిని మన వెంట ఉండి మనం విరిచిన రొట్టె పంచి మనం మోకరించిన చోట మోకరించి మనల్ని సందేహించి మన గురించి నేను నమ్మను అతన్ని అని అంటే, క్రీస్తు ప్రభు గనుక చూడయ్యా అన్నాడు, చేయి పెట్టయ్యా అన్నాడు. మనకి లక్షణం ఎక్కడుంది? దుఃఖంగానే ఉంది, బాధగానే ఉంది. మన వ్యక్తిగత జీవితం ప్రభువును చూపించడం దగ్గర అనేక చోట్ల విఫలమయ్యాం. మాట దగ్గర విఫలమయ్యాం, ప్రవర్తన దగ్గర విఫలమయ్యాం. అంత మాత్రమే కాదు, చెప్పినవి నెరవేర్చే దగ్గర విఫలమయ్యాం, వాగ్దానం చేసిన వాటి వద్ద నిలబడే దగ్గర విఫలమయ్యాం. ఎటు చూసినా వైఫల్యాలు కనపడుతున్నాయి. కానీ అదే విచిత్రము, ఇంకా మరలా ఒక పునరుద్ధాన దినాన్ని మనకిచ్చి నన్ను గురించి ఆలోచించండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి మీరు అన్నాడు ఆయన. రిమెంబర్ మీ, నన్ను గుర్తు చేసుకోండి. మీరు నాలాగా ఉండడం కోసం తిరిగి లేచాను నన్ను నేను మీకు బహుమానంగా ఇచ్చుకున్నాను. మీరు నా నుండి ఏం నేర్చుకున్నారు? మీరు నా వలే బ్రతకడానికి ఏ ప్రయత్నం చేశారు? నా వలే మాట్లాడడానికి మీరంతా అభ్యాసం చేశారు? ఇది మనల్ని అడుగుతున్న ప్రశ్న. ఈ ప్రశ్న వద్ద మనం ఏం జవాబు చెప్తాం చెప్పండి? ఇది మీ కొరకు విరవబడుతున్న నా శరీరం, ఇది మీ కొరకు చిందించబడుతున్న నా రక్తం అన్నాడు ఆయన. విరవబడ్డాడు, రక్తం చిందించాడు, ఒక నిబంధన చేశాడు, ఆ నిబంధనలోనికి మనల్ని తన ఆత్మ ద్వారా తెచ్చాడు, నిబంధనకు మనల్ని వారసులుగా చేశాడు. కానీ మనం ఆయన ఎప్పుడూ మర్చిపోయాం. కానీ విచిత్రమైన సంగతి ఏమిటంటే, దావీదు గారు అంటాడు, ఎల్లప్పుడూ ప్రభు నా కళ్ళ ఎదుట చూస్తున్నానని. హెబ్రీ గ్రంథకర్త అంటాడు, విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు
చూచుచు అంటాడు. కానీ పాత నిబంధన గ్రంథంలో ఉన్నవాళ్ళు ప్రభుతో చూడడానికి అభ్యాసం చేశాడు దావీదు. కొత్త నిబంధనలో ఉన్నవారు ప్రభువును చూస్తేనే వీటన్నిటిని దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు. కానీ మన దగ్గరికి వచ్చేటప్పటికి మనం వాళ్ళని ఎవరిని చూడం. ఆయన మనకు మాదిరి కాడు. ప్రభులాగా బతికితే బ్రదర్ ఈ లోకంలో తక్కువైపోతాం మనమే క్షమాపణ చెబితే ఏమైపోతాం? మరీ అంత చేసినా క్షమిస్తే సులకనైపోం. ఏం చేసినా కౌగులించుకుంటే ఎలా వచ్చుకుంటాం? అలా అని యోధా వంటి వారిని చూసి బాధపడకుండా ఎలా ఉంటాం? అటువాడు పుట్టకుండా ఉంటే బాగుండని బాధపడ్డాడు ఆయన. ఆ బాధ ఉంటుంది, ఉండకుండా ఏముండదు. ఎన్నిసార్లు చెప్పినా విననివాడు హఠాత్తుగా చచ్చిపోతాడని తెలిసి అలాంటి వాడు వెళ్ళిపోతున్నప్పుడు చూసి బాధపడే మనసు ఆయింది. మనది కూడా అదే మనసు అయి ఉండాలి. ఇక్కడ ఎఫ్సీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో కాబట్టి సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. ఈ సమాధానం అనే బంధం ఎక్కడుంది? బంధం అంటే ఎప్పుడైనా మీరు 3 కాళ్ళ పరుగు చూసారా? చూడలేదా? చూడకపోవటం ఏంటండి? హై స్కూళ్ళలో వాడికాలు వీడికాలు కట్టేసి ఇద్దరూ పరిగెత్తాలి. 3 కాళ్ళ పరుగు తెలియదా మీకు? మీరు ఎప్పుడు చూడలే? అరే రే 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 మా చిన్నతనంలో మా డ్రిల్ మాస్టర్ వాళ్ళు చేయించేవాళ్ళండి. నా కాలు పక్కనోడు కాలు కట్టేసేవాళ్ళు. అప్పుడు మేమేం చేసేవాళ్ళం తెలిసి పరిగెత్తడానికి? ఆడి భుజం మీద నా చెయ్యి, నా భుజం మీద ఆడి చెయ్యి, వాడు నా అంత ఎత్తుంటేనే ఇలా చచ్చానమాట. ఇది బంధం అంటే. దెర్ ఆర్ సో మెనీ డిఫరెన్సెస్ ఇన్ బిట్వీన్ బిలీవర్స్. ఎదిగిన వారు కొంతమంది, ఎదుగుతున్న వారు కొంతమంది, ఎదగకుండా ఆగిపోయిన వారు కొంతమంది. కానీ వీళ్ళందరూ కూడా ఎవరు? వీళ్ళంతా ఆయన రక్త సంబంధులు. ఎవరు వీళ్ళంతా? రేపు తండ్రి ఇంట్లో మనతో కూడా ఉండబోయేవాళ్ళు. అందరం కలిసి ఎక్కడికి వెళ్తాం? ఆయన పాదాల దగ్గరికి వెళ్తాం. కానీ భూమి మీద మాత్రం ఒకరింటే ఒకరు మనకు పడదు. సమాధానం అనే బంధం ఎక్కడుంది? ఓపికతో పరిగెత్తడానికి సమాధాన బంధానికి ఖచ్చితంగా ఏదో సంబంధం ఉండాలి కదా. సమాధానం అనేదాన్ని కాపాడుకోవడం అత్యున్నతమైన సంగతి. అంతే అక్కడ అంటాడు, సమాధానమైన బంధం చేత ఐక్యమును కాపాడుకొనుటందు శ్రద్ధ కలిగిన వారే అన్నాడు. ఇప్పుడు 2 మాటలు. క్రీస్తు ప్రభు తన జీవితం అంతటిలో ఆ 12 మందిని వెంట పెట్టుకుని వెళ్ళాడు. 70 మంది వచ్చారు, 120 మంది కూడా ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. కానీ ఆయన ఎవరితో గొడవ పడ్డాడో చెప్తారా మీరు? ఎవరి మీద కష్టం పెట్టుకున్నాడో చెప్తారా మీరు? గద్దించలేదంటలా. సీమోనును గద్దించాడు. గద్దించలేదు అని నేను చెప్పటంలా, గద్దించాడు. ఎందుకు గద్దించాడు? అపవాదికి చోటిచ్చిన ప్రతిసారి ఆయన గద్దింపు ఉంది. కానీ నేటి దినాన్న గద్దిస్తే ఇంకంతే, రేపొద్దు నుంచి ఎవడు కనపడ్డాడు? కనబడతాడా?
నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్తే ఎవరు రారిక. నువ్వు చేసేది పొగుడుతూ ఉంటేనే కదా నీ దగ్గరికి వచ్చేది ఎవరైనా. నువ్వు ఏం చేసినా రైట్ అంటే చాలు. స్వయానికి కావలసింది అది, దీనత్వానికి కావలసింది నిరంతరం హెచ్చరికలు. నీ లోపాలు ఎత్తి చూపించేవాడు నీ క్షేమాన్ని కాంక్షించేవాడు. ప్రభు చూపించాడు. పేతురు జాగ్రత్త అన్నాడు, ముందుగా హెచ్చరించాడు, తప్పు చేసినప్పుడు గద్దించాడు, నా వెనక్కి పో అని కూడా అన్నాడు. ఇవన్నీ ఎందుకు? రేపటి దినాన అతనికి ఇవ్వబడిన ప్రత్యక్షత మీద నూతన నిబంధన సంఘాన్ని కట్టాలి. ఆయన కడుతున్నాడు ఆయన. అలాంటి వ్యక్తి తన రూపంలోకి రావాలని కోరుకున్నాడు. ఎన్ని తొందరపాట్లు సీమోను పేతుల్లో కనిపిస్తాయో అన్ని మంచి లక్షణాలు కనపడతాయి. ఏ వ్యక్తి 100% చెడ్డోడు కాదు, ఏ వ్యక్తి 100% మంచివాడు కాదు. అటు పాజిటివ్ నెగిటివ్స్ అన్నీ కలిసి ఉంటాయి మనిషిలో. నాలో ఏ లోపం లేదని నేను అనుకుని నీలో ఏ లోపం లేదని నువ్వు అనుకుంటే కుదరదు. మనకు ఉన్నాయి. వాటిని దిద్దుకుంటూ మనం కొనసాగవలసిన ప్రక్రియ ఇది క్రైస్తవ్యం అంటే. ఆయనలాగా బ్రతకడానికి చేసే ప్రయత్నం. ఆయన మనకు సుప్రీం మోడల్గా ఉంచాడు. అన్ని విషయాలు సుప్రీం మోడల్ ఆయన. మీరు ఊహించండి, మౌనంగా ఉండే దగ్గర మౌనంగా ఉన్నాడు ఆయన. నోరు తెరవల. ఎవరి దగ్గర నోరు తెరవకూడదో తెలుసా మనకి? పిలాతు వద్ద ఆయన హేరోదు వద్ద నోరు తెరవలేదు ఆయన. పిలాతుకు జవాబు చెప్పాడు. ఎందుకని? పిలాతుకు జవాబు చెప్పినవాడు హేరోదుకు ఎందుకు చెప్పాల? మౌనంగా ఎందుకున్నాడు? ఎవరి దగ్గర మౌనంగా ఉండాలో, ఎవడు పాపంలో ఉండి ఆ పాపాన్ని కొనసాగించుకుంటూ తాను ఘనుణ్ణి అనుకుంటున్న వ్యక్తి ఎప్పటికీ నీ మాట అంగీకరించడు. అతనిలో ఉన్నదేంటి చెప్పండి? ఆయన అంటాడు, ఆ నక్క అంటాడు. అలాంటి స్వభావం గల వాళ్ళ ఎదుట మౌనంగా ఉండటం క్షేమం నోరు తెరవటం కంటే. పిలాతుకు భార్య ద్వారా ఒక అవకాశం దొరికింది, కానీ దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ మనుషుల భయానికి అతడు తల వంచాడు. అలాంటి వ్యక్తి ముందు నోరు తెరి చెప్పాడు, కానీ పూర్తిగా చెప్పకుండానే వినే మనసు లేకుండా వెళ్ళిపోయాడు. పిలాతు అడిగాడు, సత్యం అంటే ఏంటయ్యా అని. అడిగినవాడు చెప్పేదాకా ఉండలా, మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోయాడు. సత్యాన్ని గురించిన అద్భుతమైన నిర్వచనం దొరకకుండా పోయింది మనకి. సత్యం అంటే ఏంటో చెప్తాడు ప్రభువిక, కానీ అతడు వినే మనసు లేదు. ఎంతవరకు మాట్లాడాలో, ఎంతవరకు మాట్లాడకూడదో, ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు మాట్లాడకూడదో మనం ప్రభు దగ్గరే నేర్చుకోవాలి. ఒక్కోసారి తీవ్రమైన కోపం వస్తుంటుందో కొంతమంది మీద. అప్పుడు లోపలికి మౌనంగా ఉంటే లోపల నుంచి అనిపిస్తుంది, మాట్లాడబోకు, కీప్ క్వైట్. మౌనంగా ఉంటాం. ఓ గంట మాట్లాడిన తర్వాత వాళ్ళే అంటారు, అన్నయ్య నేను మాట్లాడిన తప్పే కదా అని. నేను అనలా, వాళ్ళే తప్పే కదా అన్నయ్య, చాలా తప్పులు మాట్లాడేశాను కదా నేను అంట. నేను నవ్వి, మంచిది, రియలైజ్ అయితే ప్రభువుతో చెప్పు, నాతో కాదు కదా. క్షమించవలసింది నేను కాదు కదా, ఆయన కదా. క్రీస్తు ప్రభువులాగా బ్రతకడం నాకు అర్థమైంది ఏమిటంటే, ఆయన ఈవులను అనుగ్రహించాడు, అత్యున్నతమైన ఈవి ఆయనే. అందుకని యోహాను 3:16లో ఆయనను మనకు అనుగ్రహించను అన్న పదం. ఆయనే మనకు అనుగ్రహించబడకపోయి ఉంటే వెలుగుండేది కాదు. మనం చీకటి సంబంధులుగా మిగిలిపోయేవాళ్ళం, మనం మరణ సంబంధులుగా మిగిలిపోయేవాళ్ళం, మనం అపవాది సంబంధులుగా మిగిలిపోయేవాళ్ళం. జీవానికి, పరిశుద్ధతకు మనల్ని ఆయన అర్హులుగా చేశాడు. తన వల్లే ఆయన్ని మన ముందు ఉంచాడు. ప్రభువుని కళ్ళారా చూస్తున్న వ్యక్తిగా, ప్రభువుతో వ్యక్తిగత సహవాసం చేసే మనం ఆయన వద్ద నుండి ప్రతి విధమైన సమయోచితమైన సహాయాన్ని పొందడానికి మనల్ని పిలిచాడు. ఆయన ఏ టైంలో ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు. కారులోనైనా ఆయనతో మాట్లాడుకోవచ్చు, నడిచి వెడుతూ ఆయనతో మాట్లాడుకోవచ్చు, ప్రయాణం చేస్తూ మాట్లాడుకోవచ్చు, కూర్చుని నువ్వేదో ఆలోచిస్తున్నప్పుడు మాట్లాడుకోవచ్చు, నువ్వు పని చేస్తూ కూడా ఆయనతో మాట్లాడుకోవచ్చు. ఆయన నీతో ఉంటాడు, నీ మాట వింటాడు. ఎంత అద్భుతంగా మాట్లాడతాడో తెలుసా ఆయన. ఆయన మాట్లాడిన మాటలు మానవ జ్ఞానానికి అందం. లేఖనం ద్వారా ప్రతినించి మాట్లాడుతూనే ఉంటాడు ఆయన. లేఖనంలోంచి ఆయన స్వరాన్ని మనం వినగలిగితే ధైర్యంగా ఉంటాం.
కృంగిపోం. మీరు చూడండి, నేను ఒకటి రెండు మాటలు మీతో చెప్తాను. ఏడవ అధ్యాయం మీకా గ్రంథం. ఏడవ అధ్యాయం 7వ వచనం. ఆయనను యెహోవా కొరకు ఎదురు చూచెదను. ఏంటి మాట? ఎందుకు? కుటుంబం ఎలా ఉందో, లోకం ఎలా ఉందో, స్నేహితులు ఎలా ఉన్నారో మొదటి 6 వచనాల్లో చెప్పాడు. చూడండి. ఏడవ అధ్యాయం మొదటి వచనం చివరి మాట, నా ప్రాణమునకిష్టమైన ఒక్క అంజూరు పండైనా లేకపోయింది. ఇది పరిస్థితి ఇంట్లో. రెండవ వచనంలో చూడండి, చివరి మాట, మొదటి మాట, దేశంలో యథార్థవంతుడు ఒక్కడూ లేడు, భక్తుడు దేశంలో లేడు, అందరూ ప్రాణహాని చేయడానికి పొంచున్నవారే, ప్రతి మనుషుడు కిరాతకుడే, తన సహోదరుని మీద వలలు ఒగ్గుతూనే ఉంటాడు, ఒక చేత్తో కాదట 2 చేతులతో కీడు చేస్తాడు. ఆ తర్వాత 4వ వచనంలో, యథార్థవంతులు కూడా ముండ్ల కంచెలాగా ముళ్ళుగా ఉన్నారు. 5వ వచనం, స్నేహితుడిని నమ్ముకోవద్దు, ముఖ్యమైన స్నేహితుడిని నమ్ముకోవద్దు. తరువాత 6వ వచనంలో, కుమారుడు తల్లి నిర్లక్ష్యం పెడుతున్నాడు, కుమార్తె తల్లి మీద, కోడలు అత్త మీద లేస్తున్నారు, ఎవరింటి వారు వారికి విరోధులై ఉన్నారు, అయినా యెహోవా కొరకు నేను ఎదురు చూస్తాను. రక్షణకర్తకు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుని ఉంటాను. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. తొమ్మిదవ వచనం, నేను యెహోవా దృష్టికి పాపము చేస్తేను గనుక ఆయన నన్ను విడిచిపెట్టాడు కాదు. He is for me, he stood beside me. అలాంటివాడు, తిరిగి లేచినవాడు, మన నిమిత్తం నిరంతరం విజ్ఞాపన చేయడానికి తండ్రి కుడిపార్శ్వ ఉన్నాడని రాసింది. ఇలాంటి వాళ్ళ మధ్యలో నేను ఎలా ఉంటాను? ఆయన కొరకే కనిపెట్టుకుని ఉంటాను, ప్రార్థన చేస్తూ ఉంటాను, ఆయన న్యాయం తీర్చే వరకు మౌనంగా ఉంటాను. ఇవి కదా, ప్రతినిత్యం నీతో నాతో మాట్లాడుతూ మన ప్రవర్తనను ఆయన సరిదిద్దేవాడుగా ఉన్నాడు, మన అంతరంగాన్ని సరిచేసేవాడుగా ఉన్నాడు. మనం మ్యాన్ ఈజ్ ఎమోషనల్ బీయింగ్. సంతోషం వచ్చినా పట్టలేం, కోపం వచ్చినా పట్టలేం, దుఃఖం వచ్చినా ఆపలేం, నవ్వు వచ్చినా తట్టుకోలేం. అన్నిట్లో ఎక్స్ట్రీమిజమే ఉంది. కానీ ప్రభువులో ఎక్కడ ఎక్స్ట్రీమిజం కనపడదు. అన్ని విషయాలు ఆయన ఎలా ఉంటాడు? మితంగా ఉంటాడు, అనునాంగుడై ఉంటాడు. అంటే సంపూర్ణతగా ఆయనలో కనపడుతుంది. కానీ మనలో అవి ఉండవు. పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి ఉన్న వ్యత్యాసాన్ని చూసాం. ఆయన మన ముందు పెట్టి ఆయనలాగా, ఆయన ప్రియకుమారునిలాగా మనం ఆయన్ని చూసి నేర్చుకోవాల్సిన లక్షణాలు ఎన్నో ఉన్నాయి. ఇంతెందుకండి, పేతురు గారు తానే ఇలా రాసుకున్నాడు. చూడండి, రెండో పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలవారై మీ విశ్వాసమునందు సద్గుణాన్ని
సద్గుణమునందు జ్ఞానాన్ని, జ్ఞానమునందు ఆశానిగ్రహాన్ని, ఆశానిగ్రహమందు సహనాన్ని, సహనమందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకోండి. ఇది మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞానం విషయంలో మిమ్మల్ని సోమరులుగా కానీ నిష్ఫలులుగా కానీ చేయవు. ఇవన్నీ ఎవరిలో చూశాడు ఆయన? ఇవన్నీ ఎవరిలో చూశాడు? ఈ సా ఇన్ జీసస్ అలోన్, ప్రభువులోని చూశాడు. ఆయనలో ఇవన్నీ కనపడ్డాయి, అందుకే రాస్తున్నాడు. తనలో కావివి, తాను నేర్చుకున్నవి. ప్రభువుని మనం నేర్చుకోవడం అనేది ఒక అత్యున్నతమైన ప్రక్రియ. చూడండి, ఇదే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఏమంటాడు? 20-21 వచనాలు. అయితే మీరు యేసుని గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశించబడిన వారైన యెడల మీరు అలాగు క్రీస్తును నేర్చుకున్నవారు. క్రీస్తును నేర్చుకోవడం అనేది పునరుద్ధానం దగ్గర మనకు అనుగ్రహించబడిన అత్యున్నతమైన ఇవి. క్రీస్తుని పునరుద్ధానాన్ని బట్టి ఆరాధించడం ఒకటే కాదు, ఆయన నేర్చుకోవడం. ఈరోజు సంతోషించడం ఒకటే కాదు, మానవ జాతి యావత్తుకు పునరుద్ధానం, జీవ పునరుద్ధానం అనే గొప్ప ఈవిని ఆయన ఇచ్చాడు. ఎవరూ కాదనలేరు, ఎవరికీ లేని భాగ్యం ఇది. జీవ పునరుద్ధానం అనేది ఇచ్చాడు ఆయన. కానీ అంటాడు, మీరు ఆయన నేర్చుకోండి. సరిపోలా, నేను కూడా రేపొద్దున లేస్తాను చాలదు, నేను కూడా పరలోకంలో ఉంటాను సరిపోదు, నేను నిత్యత్వంలో ఆరాధిస్తాను చాలదు. భూమి మీద ఉండగానే మీరు ప్రభువుని నేర్చుకున్నవారుగా, ప్రభువులా మనం బ్రతికే వాళ్ళంగా ఉండడం కోసం ఆయన పిలుస్తున్న సంగతి ఇది. చాలాసార్లు పరీక్షలు వస్తాయి, వెలువలు ఆడిపోతాం, ఏం చేయాలో తోయదు. కొత్త కారు అది, నిడదవోలు నుంచి వస్తున్నా తాడేపల్లి గుడి మీదుగా. కార్లన్నీ ఆగి ఉన్నాయి, మన కారు కూడా ఆపుకోవాలిగా. వెనకాల నుంచి ఇంకో కారు వచ్చింది, పాపం బ్రేకులు వల్ల. కొత్త బండి ఉంది, కొట్టాడంతే, డిక్కీ. ఏం చేయాలి? అటుపక్క నుంచి రాజుగారు గబాలను దిగాడు. రాజుగారు ఆయన సంగతి తేల్చుకుంటాక దిగాడనమాట. ఆ డ్రైవరు కిందకి దిగి వచ్చి, సారీ సార్, సారీ సార్, సారీ సార్, బ్రేక్ ఆగలేదు సార్, బ్రేక్ ఆగలేదు సార్ అన్నాడు. ఏమనాలి? నేనేం మాట్లాడాలి? అక్కడ లేకుండా రోడ్డు అవతలికి వెళ్ళి సెల్ ఫోన్ తీసుకుని తమ్ముడితో మాట్లాడుతూ ఉన్నా. ఏం మాట్లాడాల? ఒక్క మాట అనలా. కాసేపటికి ఆ కారుని అద్దెకి తీసుకున్న ఓనర్ ఉంటాడు ఒక ఆయన, ట్రావెలింగ్ చేస్తున్నాడు ఆయన దిగి వచ్చాడు. దిగొచ్చి ఒక మాట అన్నాడు, సార్ మీరు క్రైస్తవులా? అవునండి. మీరు సేవకులా? అవునండి. నేను అనుకున్నానండి, ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా పక్కకి వెళ్ళిపోతే ఎవరుంటారు? కారణం చెప్పనా? మీ అందరికంటే నాకు కోపం చాలా ఎక్కువ. క్షణంలో కోపం వస్తుంది నాకు. కానీ ఆ క్షణం నేను ప్రభు వంక చూడకపోతే చాలా ప్రమాదం జరుగుతుంది. ఎప్పుడు ఆయన వంక చూస్తానో నాకు ఒకటి అర్థం అవుతుంది, ఆయన వదకు తేబడిన గొర్రెపిల్లలాగా మౌనంగా ఉన్నాడని. ఒక ఆయన ఇలా అన్నాడు, అన్నయ్య జరిగిన నష్టం కంటే మనశ్శాంతి పోద్ద ఎందుకు వచ్చింది అన్నాడు. నేను మనశ్శాంతి పోద్దని కాదు, నేను మౌనంగా ఉంది. నా ప్రభు నామానికి అవమానం వస్తుందని ఆలోచించడం ఒకసారి.
మనం ప్రభువుని నేర్చుకోవడం అనేది నిరంతరం మన ముందున్న ప్రక్రియ. మీరు లూకా సువార్త చదవండి, ప్రభువులాగా బ్రతకడం ఏంటో అర్థమవుతుంది. ఒక వ్యక్తిగా ఆయన ఎలా బ్రతికాడు, ఇంటిలో ఎలా ఉన్నాడు, శిష్యుల మధ్యన ఎలా ఉన్నాడు, సమాజం మధ్య ఎలా ఉన్నాడు, పరిసయ్యులు శాస్త్రులతో ఎలా ఉన్నాడు, ఆయన ఎలా ప్రవర్తించాడు, లూకా సువార్తలోని బిహేవియర్ మొత్తం రాసి ఉంటుంది. అద్భుతంగా ఉంటుంది. మార్క్స్ వార్తకి వెళ్తే ఆయన ఎలా తగ్గించుకున్నాడో రాసి ఉంటుంది. ఈ రెండు మన ముందు ఎందుకు ఉంచారు అని అంటే మనం ఆయన నేర్చుకోవడానికి. పునరుద్ధానంలో ఎల్లప్పుడూ ఆయనను మనతో మనం ఆయన సహవాసానికి పిలువబడడం ద్వారా ఆయన నేర్చుకునే ఆధిక్యత మనకి ఇవ్వబడింది. మీరే ఆలోచించండి. ఏజే ఫ్లాక్ ఇలా అన్నాడు, నేను వెళ్ళిపోతున్నాను. చాలామంది నాతో ఇలా అన్నారు, మీరు వెళ్ళిపోవద్దు, మీరు ఇక్కడే ఉండిపోండి, మేము బయటకు వచ్చేస్తాం, మనం వేరుగా పెట్టుకుందాం అని అన్నారు. కానీ నా ప్రభు దేహాన్ని నేను విడదీయడం నాకు ఇష్టం లేదు. నేను ఆ పని చేయను. నేను దేవునికి లెక్క చెప్పుకోవాలి. నేను ఇక్కడ ఉండి నాయకత్వాన్ని బాధ పెట్టలేను. కాబట్టి నేను తిరిగి మళ్ళా వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళిపోయాడు, వేరే దేశం వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కూడా మరలా తిరిగి అదే ఇండిజీనియస్ సహవాసానికి వెళ్ళి అక్కడ ఒక సామాన్యమైన విశ్వాసిగా ఉన్నాడు. ఏజీ ఫ్లాక్ చిన్నోడు కాదు. ద స్ప్లెండర్ ఆఫ్ హిస్ టెంట్ అనే బుక్ రాశాడు ఆయన. ప్రత్యక్ష గుడారాన్ని గురించి రాసిన పుస్తకాలు చాలా ఉన్నాయి. అసమానులు వాళ్ళు. ఫ్లాక్ కానీ, జాన్ కెనడీ కానీ, గోల్డ్స్ వర్ది కానీ, పెద్ద బ్రిడ్జి చిన్న బ్రిడ్జిలు కానీ అసమానులు వాళ్ళు ఇక్కడ నేర్చుకున్నది ఏంటంటే ప్రభువునే. వాళ్ళు బయటికి వెళ్ళిపోవడానికి నేను బోల్డ్గా చెప్తున్నాను, బక్సింగ్ అన్న కారణం కాదు. ఎందుకు అంటే లాస్ట్ డేస్లో నాకు ఫ్లాక్ గారు తెలుసు, జాన్ కెనడీ గారు కూడా తెలుసు. నేను లండన్ వెళ్ళినప్పుడు ఫ్లాగ్ గారిని కలుసుకోలేకపోయినాను, ఆ అడ్రస్ కనుక్కోలేకపోయాను. ఖచ్చితంగా కలుసుకుని ఉండేవాడిని. ఆయన జీవితం రాయడానికి ఆయనే పర్మిషన్ ఇచ్చాడు. కానీ ఒక మాట చెప్తాడు, ఎప్పుడు బక్సింగ్ అన్న మీద ఒక్క నెగిటివ్ కూడా మాట్లాడేది వాడు, ఎప్పుడూ మాట్లాడాల. కానీ ఆయనతో ఉన్నవారు మాత్రం మాట్లాడుతూనే ఉన్నారు ఇప్పటికీ. అందుకని ఒక మాట అన్నాడు, లోపల ఉన్నవాళ్ళు కాదు బ్రదర్ ఆయన ప్రేమించేది, బయట ఉన్న మనమే అన్నాడు ఆయన. నేను భలే సంతోషం అనిపించింది. ఎప్పుడు ఆయన గురించి ఒక్క నెగిటివ్ వర్డ్ పలకలేదు. మనమైతే మాట్లాడండి, భార్యను గురించి నెగిటివ్ మాట్లాడతాం, భర్తను గురించి నెగిటివ్ మాట్లాడతారు, అన్నదమ్ముల గురించి నెగిటివ్ మాట్లాడతారు. ఇక విశ్వాసుల గురించి అయితే చెప్పక్కర్లా. ఇక సేవకుడు అయితే మీరు అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎక్కడ నేర్చుకున్నాం మనం ఇవన్నీ? వేర్ వి లెర్న్డ్. పునరుద్ధానం, ఆయన లేచాడు, సజీవుడుగా ఉన్నాడు. సజీవుడైన వానితో, నిన్ను సజీవునిగా చేసిన ఆయనతో నువ్వు వ్యక్తిగత సహవాసం చేస్తే నీకు కొంచెమైనా ఆయన లక్షణం అబ్బుద్ది. ఎంతో కొంత ఆయన స్వభావంలో పాలివాడవుతావు. అదే రాశాడు ఆయన పేతురుపత్రికలో. ఈ వాగ్దానాలన్నీ ఎందుకున్నాయంటే ఆయన దైవత్వపు స్వభావంలో మనం పాలివారం అవడం కోసం ఉన్నాయి. ఎక్కడ? పునరుద్ధాన దినాన్న మనం ఆయనకు సాక్షులంగా, ఆయన కొరకు జీవించేవారంగా, ఆయనలాగా బ్రతికినటువంటి సందర్భాలు వెనక్కి తిరిగి చూస్తే రక్షించబడి ఓ 45 సంవత్సరాలు అయి ఉంటుంది. 45 సార్లైనా బతుకుంటామా? సంవత్సరానికి ఒకసారైనా బ్రతుకుంటాం ఆయన వల్లే. పాటలు పాడతాం, ఆయన కోసం పుస్తకాలు రాస్తాం, ఆయన కోసం పాటలు రాస్తాం, ఆయన కోసం టీవీలో మాట్లాడతాం, ఆయన కోసం స్టేజీల మీద మాట్లాడతాం. కానీ ఆయనలో బతకం.
విశ్వాసిగా నీలో కానీ నాలో కానీ ప్రభు వలె బతికే ప్రయత్నం మృగ్యమైపోయింది. లేదు. ఆయన సంపూర్ణతకు తగినంత సంపూర్ణతట. దట్ ఈస్ ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ డివినిటీ. దైవత్వం మన గురించి ఎదురు చూస్తున్నది ఏమిటంటే, నా ప్రియకుమారుని రూపంలోనికి ఆయన సంపూర్ణతలోకి వస్తారు వీళ్ళని. కానీ ప్రతిరోజు నిరాశగా మిగల్చడం, ప్రతిరోజు బాధగా మిగల్చడం, ఆయన తనది కాని దాంట్లో ఎప్పుడైనా వేలు పెట్టాడా? తనకు సంబంధం లేని వాటి విషయం ఎప్పుడైనా మాట్లాడా? అసలు ఏది ఆయనకి సంబంధించింది కాదు మీరు చెప్పండి. అందరినీ సృజించినవాడు ఆయన, దేవదూతలతో సహా. అయినా సరే ఎంతవరకు మాట్లాడాలో ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాడు. ఎవరితో ఎలా ప్రవర్తించాలో స్పష్టంగా చూపించాడు. జీసస్ ఈజ్ అవర్ బిహేవియరల్ మాన్యువల్. ప్రభు మన ప్రవర్తన నియమావళి. కానీ మన వల్ల లేం. ఎఫ్సి పత్రికలు ఇలా అన్నాడు చూడండి. ఇరవై 22, 23, 24 వచ్చినారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని ప్రాచీన పురుషుని వదులుకొని, సిలువేయడం కాదు, వదులుకోవడం అనే పదం క్రూసిఫిక్షన్ కంటే మరి శ్రేష్టమైన పదం ఇది. వదిలేసుకోవడం అంటే చచ్చిపోయినట్టు భావించడం. నేను క్రీస్తుతో కూడా చచ్చిపోయా, కానీ ఆయనతో కూడా తిరిగి లేచా. గత జీవితానికి నాకు సంబంధం లేదు, గత ప్రవర్తనకు నాకు సంబంధం లేదు. నేను దాన్ని వదిలిపెట్టుకుంటున్నాను. ప్రాచీన పురుషుణ్ణి, ప్రాచీన స్వభావాన్ని నేను వదిలేసుకుంటున్నాను. ఎంత కష్టం. ఇప్పటికీ అప్పుడప్పుడు అంటూ ఉంటారు, నేను రక్షించబడకపోయి ఉంటే మీ సంగతి తేల్చుందునని. ఎక్కడ వదిలేసాం? ఈ అమ్మాయిని అడగండి సార్, నేను రక్షించబడకముందు గడగడ వణికేది, ఇప్పుడు నన్ను గడగడ వణికిస్తుంది ఈ అమ్మాయి. నేను రక్షించబడకపోయి ఉండుంటే ఎలా ఉండేది? ఇంట్లో పిల్లలు ఎలా ఉండేవాళ్ళు, భార్య ఎలా ఉండేది, అత్తమామలు ఎలా ఉండేవాళ్ళు. నేను వస్తుంటే అందరికి పిల్లుల్లాగా వెళ్ళి దాక్కునేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు పులులు, నేనేమో గోరిపిల్లలాగా ఉన్నాను సార్. చాలామంది దగ్గర విన్నాను నేను. ఇది వదిలిపెట్టుకున్నట్టేనా గతాన్ని? ఎంత బాధపడుతున్నాము. 73వ కీర్తనలో ఆసాపు గారు అన్న మాటకి మనం అంటున్నాం, నేను చేతులు కడుక్కు నిర్మలుండే ఉంటే వ్యర్థమే. అంటే మారు మనసు పొంది అనవసరంగా తప్పు చేశానని ఫీలింగ్ అనమాట. ఈ ఫీలింగ్ ఉన్నవాడు ప్రభు రూపంలోకి ఎలా వస్తాడు? రాడు కదా. జ్ఞాపకం పెట్టుకోండి, ఆయన మరణించాడు, ఆయన మరణంలో మనకు పాల్పంపునిచ్చాడు. ఆయన తిరిగి లేచాడు, ఆయన పునరుద్ధానంలో పాల్పంపునిచ్చాడు. ఇచ్చినవాడు ఆయన తన్ను తాను మనకి ఈవిగా ఇచ్చుకున్నాడు. భూమి మీద క్రైస్తవునికున్న అత్యున్నతమైనటువంటి ఐశ్వర్యం ఏమిటంటే జీసస్ ఎలోన్. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తమై ఉన్నాయి. ఆయన నీకు శాశ్వతంగా ఇవ్వబడ్డాడు పునరుద్ధానం ద్వారా, ఎల్లప్పుడూ నీతో ఉండడానికి ఇమ్మానుయేలుగా. కానీ ఆయన వైపు మనం ఎప్పుడు చూసాం, ఎప్పుడు కొనసాగాం? మీరే ఆలోచించండి. లేదు కదా. పునరుద్ధానాన్ని గురించి చాలా సంతోషిస్తున్నాం, వాస్తవమే. కానీ పునరుద్ధానుడైన ప్రభువు మనలో కనిపించడం లేదు కదా. ఎక్కడ కనపడుతున్నాడు? నీ నా జీవితంలో మార్పు కనపడితే లోకం ప్రభు దగ్గరికి ఎప్పుడో వచ్చేది. మన కుటుంబంలో పిల్లలు ఎప్పుడో ప్రభు రూపంలోకి వచ్చి ఉండేవాళ్ళు. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎప్పుడో వచ్చి ఉండేవాళ్ళు. సహవాసంలో ఉన్న విశ్వాసులు కూడా ప్రభు రూపంలోకి వచ్చి ఉండేవాళ్ళు.
ఐఎమ్ యాక్సెప్టింగ్ మై మిస్టేక్స్ బిఫోర్ మై లార్డ్. మీ ఎదుట నేను ప్రవర్తించవలసిన దగ్గర ఎక్కడో లోపం జరిగి ఉండాలి, తెలిసినా తెలియకపోయినా. వాటిని ఒప్పుకుంటూ వాళ్ళ దగ్గరికి వద్దాం, మోకరిద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, మహిమ కలిగిన నీ పాదాల సమీపానికి మరోసారి వస్తున్నాం. కొరగాని వాడినైనా నన్ను దయచేసి అనేకులుగా మాదిరిగా ఉండడం కోసం నువ్వు నన్ను పిలిచావు. మాదిరి చూపించడం దగ్గర ఎక్కడ నేను విఫలమయ్యానో, ఎక్కడ నేను మాట్లాడవలసిన చోట మౌనంగా ఉన్నానో, మౌనంగా ఉండవలసిన చోట మాట్లాడాను, ఎక్కడ తొందరపడకూడదు అక్కడ తొందరపడ్డానేమో, వీటన్నిటి వద్ద నీ పాదాల దగ్గర నీ వెలుగు ప్రకాశింపచే ప్రభువా. నీ ముఖకాంతిలో నా రహస్య పాపాలు కనపడుతున్నాయి నీ మోషే గారే అంటే నేను అనకుండా ఎలా ఉండగలను? మనసులో ఏర్పడిన విరోధ భావం, తట్టుకోలేని స్వభావం, సహించలేని తత్వం, ఓర్చుకోలేని తత్వం, వీటన్నిటిని బట్టి మౌనంగా ఉండి నేను మౌనంగా ఉండగలుగుతున్నానని అతిశయించే అతిశయం, ఇవన్నీ నీ సన్నిధిలో నిన్ను చూపించకపోవడానికి హేతువులు కదా. మరల తిరిగి నన్ను కడిగి పవిత్రపరిచి మీ నామ మహిమ కొరకు ముందున్న కొద్ది జీవితం జీవించడానికి సహాయపడండి అని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.